ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు భామల మధ్య కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. అనుష్క, నయన్, త్రిష వన్స్ అపాన్ ఎ టైం వీరి మధ్య టఫ్ ఫైట్ ఉండేది. ఆ తర్వాత సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, రకుల్ అన్నట్లుగా నడిచింది. మరి ఈ తరంలో ఎవరికెవరు పోటీగా మారబోతున్నారో చూసిద్దామా? టాలీవుడ్ లో హీరోయిన్ల మధ్య కాంపిటీషన్ అనేది కామన్. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు. సావిత్రి, జమునల కాలం నాటి నుండే ఉంది. ఇక 90s జెన్జీ ఆడియన్స్ కి తెలిసిన కాంపిటీషన్ అంటే అనుష్క, నయన్, త్రిషలదే. వీరి మధ్య బీభత్సమైన పోటీ వాతావరణం ఉండేది. కొన్నాళ్ల పాటు వీళ్ళదే హవా. ఒకరి ఆఫర్ మరొకరు కొల్లగొట్టడం, స్టార్స్ తో జోడీ కట్టడం, భారీ హిట్స్ అందుకోవటం, రెమ్యునరేషన్స్ లో హవా, నెంబర్ 1 పొజిషన్ కోసం పోటీ. ఇలా హీరోయిన్స్ మధ్య సైలెంట్ వార్ నడిచేది. ఆ తర్వాత సమంత, కాజల్, శృతి హాసన్, తమన్నా, రష్మిక, సాయి పల్లవిలను కాంపిటీటర్స్ గా చూశారు. ఇప్పుడు వీరి జాబితాలోకి వస్తున్నారు నయా క్వీన్స్. ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీస్ మధ్య టఫ్ కాంపిటీషన్ అంటే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సేలదే. శ్రీలీలకు ఝలక్ ఇచ్చే బ్యూటీ మీనమ్మే అవుతుందనుకుంటే రేస్లోకి దూసుకొచ్చింది క్యూట్ గర్ల్ భాగ్య. ఈ ఇద్దరు ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నా ఆఫర్స్కి వచ్చినా కొదవేమీ లేదు. అలాగే శాండిల్వుడ్ నుండి ఊడిపడిన శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ ప్రెజెంట్ టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్. నీల్ తారక్ మూవీలో ఫీమేల్ లీడ్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ కొల్లగొట్టేసింది రుక్కు. ఇక శ్రీనిధి హిట్ 3తో హిట్ కొట్టేసింది. ప్రెజెంట్ తెలుసు కథలో నటిస్తోంది ఈ చందనపు బొమ్మ. ఫ్యూచర్ లో ఈ ఇద్దరి మధ్య టీ టౌన్ వేదికగా వర్క్ పరంగా ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. ప్రేమలుతో ఓవర్ నైట్ క్రేజీ బ్యూటీగా మారిన మమితా బైజుకి పోటీగా మారబోతున్నారు కయాద్ లోహర్ అండ్ ప్రీతి ముకుందన్. ప్రీతి ఆఫర్స్ లో కాస్త వెనుకబడ్డా మమితకు ఆఫర్స్ ని కొల్లగొట్టడంతో కాంపిటీటర్ అవుతుంది కయాద్. మమిత చేతిలో విజయ్, సూర్య, ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోస్ ఉంటే తమిళ్, తెలుగు, మలయాళం అని తేడా లేకుండా ఛాన్స్లు దక్కించుకుంటోంది డ్రాగన్ తో యూత్ గుండెల్ని గాయబ్ చేసిన కయాద్ లోహర్. ఇలా ప్రతి ఫేజ్ లోనూ ఇద్దరు ముగ్గురు భామల మధ్య హెల్దీ కాంపిటీషన్ నెలకొంటోంది. మరి ఇంతమంది యంగ్ ముద్దుగుమ్మలకి పోటీగా ఇంకెంతమంది బ్యూటీస్ యాడ్ అవుతారో, ఎవరు టాప్ చైర్లో నిలుస్తారో, ఎవరు నెక్స్ట్ సౌత్ స్టార్ క్వీన్స్ గా మారతారో చూడాలి.